హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మన యూకేజీ సిరీస్ బుక్స్కి మంచి రెస్పాన్స్ వస్తుంది, చూస్తున్నారు కదా. పిల్లలందరూ అందరూ చూసి చదువుకుంటున్నారని అనుకుంటున్నాను నేను. అయితే ఈ వీడియోస్ ద్వారా మా కాలనీలో ఉన్న వాళ్ళే ఇంటికి వచ్చి మరీ అడుగుతున్నారు, అక్క కామెంట్స్ ఓపెన్ పెట్టట్లేదు ఏంటి, కామెంట్స్ ఇప్పుడు ఇంత దూరం రావాల్సి వచ్చింది, అదే కామెంట్స్ ఉంటే కామెంట్స్లో రాసేవాళ్ళం కదా అని. నేను కూడా కామెంట్స్లో ఇంటరాక్ట్ అవ్వాలని, ఇంకా మీకు నచ్చిన వీడియోస్ చేయాలని ఎంతో ఆశపడుతున్నా. కాకపోతే ఇది మేడ్ ఫర్ కిడ్స్ వీడియో అవ్వడం వల్ల కామెంట్స్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతాయి. మనకు ఆన్లో ఉండవు, మనం ఆన్లో ఉంచుకున్నా ఆన్లో ఉండవు, వాళ్ళే తీసేస్తారు కిడ్స్ యొక్క ప్రైవసీ కోసం. సో ఏం ప్రాబ్లం లేదు. అయితే చాలామంది ఏం అడుగుతున్నారంటే ఒక్క బుక్కే కాదు అన్ని బుక్స్ చేయమని అడుగుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే, నేను పిల్లల్ని చదివించేటప్పుడు నాకు ఒక డౌట్ ఉండేది, అసలు ఎన్ని బుక్స్ ఉండేవి, అసలు ఆ బుక్స్ ఎలా ఉండేవి, అసలు ఏమేమి సిలబస్ ఉంటాయి అనేసి ఉండేది. సో ఈ క్వశ్చన్ అందరికి ఉంటుందని నేను అనుకుంటున్నా, దానికోసమని ఈ వీడియో చేస్తున్నా. మొత్తం యూకేజీకి 9 బుక్స్ వచ్చినాయి. 1 2 3 4 5 6 7 8 9 మొత్తం 9 బుక్స్ వచ్చినాయి. 9 బుక్స్లో ఏమేంటి అని మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. మనం ఇప్పుడు సిరీస్ చేసేది యూకేజీ కోర్సు సెమ్ 1 బుక్. ఇందులోనే మొత్తం వర్డ్స్ అవి ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క బుక్ నేను ఒక్కొక్క సిరీస్ చేస్తాను. ఇది సెమ్ 1 యాక్టివిటీ బుక్ అని ఇదొకటి, ఇది ఇంగ్లీష్దే. ఇది యాక్టివిటీ బుక్ సెమ్ 2, ఇది ఇంగ్లీష్దే. ఇది తెలుగు వర్ణమాల, ఇది యూకేజీలో చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలకి యూకేజీలోనే తెలుగు స్టార్ట్ అవుతుంది. సో ఏమేమి ఉంటాయంటే, ఇదిగో ఇలా ఓపెన్ అయితే ఫస్ట్ ఇట్లా ఉంటుంది బుక్. ఇదిగో అరటి, ఆకు, ఆలు, వర్డ్స్, ఇవన్నీ ఉన్నాయి. చిన్నప్పుడు మనకు ఉండేటివి కదా, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరు వచ్చారు, మాకైతే ఇవన్నీ ఉండేటి. సో నేను గ్రాడ్యుయేట్లోనే ఇంగ్లీష్ మీడియం అండి, మిగతా అంతా తెలుగు. సో నాకు ఇవన్నీ తెలుసు, ఇవన్నీ ఉంటాయి అన్నమాట తెలుగులో. సో నేను సిరీస్ చేయకపోయినా మీరు ఈ వీడియో చూసి స్టాప్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసి కూడా పిల్లలకి చదివియచ్చు. యాక్చువల్లీ ఎంత క్లియర్గా కనిపిస్తుంది చూపిస్తాను చూడండి. నేనైతే పిల్లలకి చదివించేటప్పుడు నాకు ఇట్లా డౌట్ ఉండేది, అసలు ఏముంటాయి బుక్లో అని. ఇది తెలుగు, ఇది ఇంగ్లీష్ నోట్బుక్ అని ఉంది. ఇట్లా ఏబిసిడిలో స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ టు జెడ్, స్మాల్ ఏ టు జెడ్ మొత్తం పిల్లలే ఫిల్అప్ చేయాలి, అంటే హోంవర్క్ నోట్స్ లాగా మొత్తం ఇట్లా ఉంది. ఇక మొత్తం ఇయర్ మొత్తం వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. స్మాల్ ఏ వర్డ్స్కి ఏమేమి వస్తాయి, సౌండ్స్కి ఏమేమి వస్తాయి అనేసి ఇట్లా మొత్తం ఏ వర్డ్స్ ఉన్నాయి. తర్వాత ఈ ఓవెల్ సౌండ్స్, ఇవి ఈ వచ్చిందంటే ఐఓ యు ఓవెల్ సౌండ్స్ మొత్తం ఉన్నాయి. చూడండి ఏమేమి వచ్చినాయని. ఇవన్నీ మీకు సిరీస్ చేస్తాను నేను. సో ఇంకో విషయం ఏంటంటే, ఏ ఇయర్ బుక్స్ అని కూడా డౌట్ ఉంటుంది మీకు. 2023 బుక్స్ అండి ఇవి. 23లో ఇయర్ స్టార్ట్ అయ్యి 24లో ఎండ్ అవుతుంది కదా ఇది. సో 24లో ఇయర్ స్టార్ట్ అయ్యే బుక్స్ ప్రణీకి వస్తాయి కదా, అవి కూడా ఒకసారి చూపిస్తే ఏమన్నా సిలబస్ కానీ అందులో ఏమైనా వర్డ్స్ కానీ ఏమన్నా సిలబస్ చేంజ్ అయితే మళ్ళీ ఒక్క పర్టికులర్ టాపిక్ మీద మనం వీడియో చేసుకున్నాం, సరేనా. ఇది మా అక్క వాళ్ళ బాబు రైటింగ్, అక్క దగ్గర తీసుకొచ్చిన బుక్స్, అడగగానే ఇచ్చింది అక్క. ఇది ఇట్లుందండి, ఇది ఒక ఇంగ్లీష్ బుక్. సెంటెన్స్ చూడండి, యూకేజీకే సెంటెన్స్ ఫార్మేషన్ రాయడము ఎన్ని ఉన్నాయి. దీస్ ఆర్ గోట్స్, దీస్ ఆర్ కౌస్, ప్లూరల్ లెటర్స్, సెంటెన్స్ ఫామ్ చేయడం అనేది మొత్తం ఉంది. ఇవన్నీ చేద్దాం మనం, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక్కొక్క వీడియో చేస్తాను నేను. సో అసలు ఫస్ట్ ఈ బుక్స్ వీడియో చేయాల్సింది, మనం చేస్తుంటేనే కదా ఒక్కొక్కటి మనకు ఐడియా వస్తుంది. అదే కామెంట్స్ ఓపెన్ ఉంటే మీరు అడిగేదానికి నేను ఆన్సర్ ఇచ్చుకుంటా వీడియో చేసినట్టయితే సరిపోయేది. కానీ ఇప్పుడు నేనే క్వశ్చన్ వేసుకోవడం, నేనే వీడియో చేయడం కాబట్టి కొంచెం కష్టంగా ఉంది.
ఇప్పుడు 4 బుక్స్ అయిపోయాయి, 5 బుక్స్ అయిపోయినాయి కదా. ఇది 6th హిందీ అండి. ఇది హిందీ కూడా మెయిన్ ఇంపార్టెంటే. ఆల్రెడీ ఎల్కేజీలో కూడా ఉంటుంది, కాకపోతే అమ్మహా వరకు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం ఉంటాయి ఇక రా వరకు వర్డ్స్ అన్నీ. ఇదంతా యూకేజీ బుక్. వీడియో పెద్దదైపోతుంది, నో ప్రాబ్లం, వాల్యుబుల్ కాబట్టి పిల్లలది. ఇదంతా యూకేజీ బుక్స్, హిందీ బుక్. చూసేయండి ఒకసారి. పిల్లల కంటే మన మదర్స్కి ఎక్కువ ఎక్సైట్మెంట్ కదా, ఐ నో. నేను కూడా అనుభవించిన ఫీలింగే అది మీలాగే. పాపం ప్రాణికి నర్సరీ స్కిప్ చేసిందని చెప్పాను కదా. ఎల్కేజీ కూడా డిసెంబర్ లాస్ట్లో జాయిన్ చేశాను. ఇంకా బుక్స్ ఎందుకు లేని తీసుకోలే, లేకపోతే ఎల్కేజీ బుక్స్ కూడా సిరీస్ చేసేదాన్ని నేను. నో ప్రాబ్లం, ఒకవేళ అవసరమైతే ఎవరి దగ్గర నుంచి తీసుకొని చేస్తా. నర్సరీకి అయితే 1 to 3 ఫ్రూట్స్, వెజిటేబుల్ నేమ్స్, కలర్స్, షేప్స్ అంతే చాలు, ఫస్ట్ వచ్చేస్తారు పిల్లలు. ఇవన్నీ ఉన్నాయండి హిందీలో. హాతీ, రాజా, శూల, ఋషి, జ్ఞాని, ఇవన్నీ ఉన్నాయి. కలర్స్ వేయడం అయిపోయింది. బుక్ హిందీ కంప్లీటెడ్. ఇది హిందీ, ఇది కూడా హిందీ అండి. ఈ హిందీలో ఏముంది, ఇది సేమ్ ఇంగ్లీష్ లాగా ప్రాక్టీస్ బుక్. ఇది ఓన్లీ ప్రాక్టీస్ది. ఇది షైనింగ్ స్టార్ యూకేజీ ఈవీఎస్ నోట్బుక్ అన్నది ఇందులో ఏముందో చూద్దాం. ఇది రిలేషన్, మై ఫ్యామిలీ, ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, అంకుల్, ఆంటీ, మై ఫ్యామిలీ మొత్తం ఉంది. ఇక డొమెస్టిక్ యానిమల్స్, డాంకీ, స్లిప్ మొత్తం. ఇది కూడా ప్రాక్టీస్ బుక్, హోంవర్క్ లాగా. ఇది 1 2 3 4 5 అండి. ఇది మ్యాథ్స్, ఐ థింక్ మ్యాథ్ బుక్. ఐ థింక్ ఏంటి ఇక్కడ పేరు ఉంది, మ్యాథ్సే. ఇక ఇట్లా మొత్తం ప్రాక్టీస్. ఎక్కడి వరకు ఉన్నాయో చూద్దాం. మనకి ఎల్కేజీలో అయితే 100 వరకేనండి. 100 వరకు వస్తే సరిపోతుంది. వీళ్ళ టీచర్ చెప్పారు యూకేజీలో అయితే 1000 వరకు రావాలి మ్యామ్ అని. స్పెల్లింగ్స్ అయితే 100 కాదు 1000 వరకు రావాలని చెప్తారు. ఇక్కడేమో 10 వరకు స్పెల్లింగ్స్, 100 వరకేమో నెంబర్స్ రావాలి ఎల్కేజీలో. యూకేజీలో అయితే 100 వరకు నా స్పెల్లింగ్సే రావాలి. చూడండి ఇక్కడ ఆల్రెడీ 1000 వరకు ఉన్నాయి. 97 ఇవన్నీ స్పెల్లింగ్స్ ఉన్నాయి, చూసారా. పిల్లలు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఇదిగో మ్యాథ్స్, ప్లస్ చేయడం అన్నీ ఉన్నాయి. అడిషన్స్ ఉన్నాయి, అడిషన్ చేయడం ఉంది వీళ్ళకి. సో యూకేజీ ఇట్స్ నాట్ ఈజీ. బీ ప్రిపేర్డ్, be ready to go for UKG. ఓకేనా. ఇదే పెద్ద బుక్ ఉన్న వాటికల్లా మ్యాథ్స్ బుక్ చాలా పెద్దగా ఉంది, స్ట్రాంగ్గా. ఇది 1, మళ్ళీ ఒకసారి 2 3 4 5 6 7 8 9 చూసారుగా. యూకేజీకి 9 బుక్స్ ఉన్నాయి. ఇది చాలా యూజ్ఫుల్ అని నేను అనుకుంటున్నా. మదర్స్ ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుంది. పిల్లలకి ఏమేమి ఉన్నాయి, అసలు వాళ్ళకి ఎన్ని బుక్స్ ఉన్నాయి, ఏం సిలబస్ ఉంది, అసలు వాళ్ళకి ఏమున్నాయి అనేది ఈ వీడియోలో క్లారిటీ వచ్చేస్తుంది. సో హ్యాపీనా అందరూ? ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ డూయింగ్ దీస్ వీడియోస్. మీ సపోర్ట్ చేస్తున్నందుకు వెరీ వెరీ థ్యాంక్స్ అండి అందరికీ. ఇలానే వీడియోస్ ఆదరించండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఎవ్రీవన్, లవ్ యూ ఆల్. వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్, బాయ్ బాయ్.